ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడుతోంది. తాకట్టు అప్పు తీర్చకుండానే బ్యాంకులు తీర్చేసినట్టుగా సర్టిఫికెట్లు తయారు చేసి డూప్లికేట్లు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కాగితాలు ఇచ్చేసి మార్టగేజ్ అని ఈసీల్లో లేకుండా చూసుకుని వాటిని అది మళ్ళీ తాకట్టు పెట్టడం అమ్మేస్తున్నారట. ఇది ఎక్కడో తెలుసా? పాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు అది రెండుగా విడిపోతే ఆ ప్రాంతంలో జరిగిన దాష్టీకాలకి సంబంధించినటువంటి అతిపెద్ద మోసానికి సంబంధించినటువంటి ఉదంతం ఇది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన వ్యక్తి విజయవాడలోని ఫైనాన్స్ సంస్థ దగ్గర ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల రుణం తీసుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఫైనాన్స్ సంస్థ మేనేజర్ని అంటూ వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి ఆ రుణం తీరిపోయిందంటూ నకిలీ పత్రాలు చూపించి మార్టగేజ్ డీడ్ రిలీజ్ తనఖా చెల్లు రసీదు చేయించారు. తర్వాత అదే ఇంటి మీద మరో 2 ఫైనాన్స్ సంస్థలో 1 కోటి వరకు రుణం తీసుకున్నారు. వాటిని ఇలాగే చెల్లించేసినట్టు చూపించి మార్టగేజ్ డీడ్ రిలీజ్ చేయించుకున్నారు. తాజాగా ఆ ఇంటిని అమ్ముకుని చేతులు దులిపేసుకున్నారు. ఏలూరు వాసి ఒకరు ప్రైవేట్ బ్యాంకులో ఇల్లు తనఖా పెట్టి 21 లక్షలు, విజయవాడకి చెందిన ఫైనాన్స్ కంపెనీలో మరో 2 17.5 లక్షలు చొప్పున రుణాలు తీసుకున్నారు. ఈ 3 రుణాల మార్టగేజ్ రిలీజ్కి ఒకే వ్యక్తి వేర్వేరు సమయాల్లో ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మేనేజర్లో వచ్చారు. నకిలీ పత్రాలు సమర్పించి తనఖా చెల్లు రసీదు పొందారు. ప్రస్తుతం ఈ ఇంటిని అమ్మేశారు. బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వద్ద తీసుకున్న రుణాల ఎగవేతకు అక్రమార్కులు కొత్త ఎత్తులు. కొందరు మాయగాళ్లు బ్యాంకు మేనేజర్ల అవతారం ఎత్తి గూడుపుటాన్ని చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులకు ముడుపులు ఇచ్చి రుణాలు చెల్లించకుండానే మార్టగేజ్ డీడ్ రిలీజ్ చేస్తున్నారు. తర్వాత ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుని చివరికి ఆస్తులు అమ్మేస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. ఏదైనా ఆస్తి తనఖా పెట్టుకున్నట్టు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేస్తేనే మార్టగేజ్ రుణం ఇస్తారు. ఆస్తి పత్రాలను బ్యాంకులోనే ఉంచుకుంటారు. రుణం చెల్లించగానే బ్యాంక్ మేనేజర్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి రుణం తీరినట్టు బ్యాంకుకి ఇచ్చిన పత్రాలు, ఆస్తి పత్రాలు సమర్పించి మార్టగేజ్ డీడ్ రిలీజ్ చేయాలి. అప్పుడు ఈసీలో సైతం నాకు రుణం తీరినట్టు చూపిస్తుంది. రుణాలు చెల్లించకుండా ఇతర బ్యాంకులు అప్పిస్తాం, మీ ఆస్తులు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ ఉంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఠా బయలుదేరింది. బ్యాంకులు అప్పులు తీసుకుని కట్టలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని కొందరు లేఖర్లు మధ్యవర్తుల ద్వారా గుర్తిస్తున్నారు. సంబంధిత బ్యాంకులు సంస్థల నకిలీ లెటర్ హెడ్లు, స్టాంపులు సృష్టిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ల అవతారంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్ళి రుణం తీరిపోయినట్టు ఆ పత్రాలు ఇచ్చి మార్టగేజ్ డీడ్ రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో ఈసీలో ఎలాంటి రుణం లేనట్టు చూపిస్తోంది. ఒక్కో రుణానికి విలువను బట్టి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు వీళ్ళు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, అధికారుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వచ్చింది బ్యాంకు ప్రతినిధులా కాదా, పత్రాలు నిజమైనవా కాదా, లెటర్ హెడ్లు, స్టాంపుల్లో ఏమైనా తేడాలు ఉన్నాయని కనీస పరిశీలన చేయడం లేదు. కమిషన్లు తీసుకుని కళ్ళు మూసుకుని కథ నడిపిస్తున్నారు. ఏలూరు, తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇలాంటి వ్యవహారాలు దాదాపు 10 జరిగినట్టు సమాచారం. సంబంధిత బ్యాంకులు, సంస్థల ప్రతినిధులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఈ అక్రమాలు వెలుగు చూసినాయి. కొన్ని ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో తనఖా ఉపసంహరణ చేస్తున్న విషయం వాస్తవమే అన్నటువంటిది అధికారులు అంగీకరిస్తున్నారు. దీని మీద అన్ని కార్యాలయాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశామని ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా రిజిస్ట్రార్ కె శ్రీనివాసరావు, ఎల్ వెంకటేశ్వర్లు చెప్తున్నారు.